హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో లూమెక్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో వీళ్ళు కోక్రియేషన్ ఎకోసిస్టమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఈ లూమెక్స్లో చూసుకున్నట్లయితే మనకి లో కాంపిటీషన్ ఉంటుంది, హై రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది, అండ్ అలాగే కమ్యూనిటీ టియర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, అండ్ అలాగే టోకెన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయండి. సో టోకెన్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటంటే మామూలుగా ఇందులో ఎర్లీగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నార్మల్గా వచ్చే ఇన్కమే కాకుండా ఎయిర్ డ్రాప్ రివార్డ్స్ అనేటివి కూడా ఫ్యూచర్లో రావడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే యూజర్ ఎర్నింగ్స్ స్ట్రక్చర్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్లో ఎర్నింగ్స్ అనేటివి వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఎర్నింగ్స్, తర్వాత ప్రమోషన్ బెనిఫిట్స్ ఉంటుంది, దాని తర్వాత మనకి ఎకలాజికల్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ కాన్సెప్ట్స్ అనేటివి మనం చూసుకున్నట్లయితే ప్యాకేజ్ అనేటివి, సో ఇక్కడ అన్నిటికీ కూడా స్టేబుల్ రిటర్న్స్ అనేటివి రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, అంటే టోటల్గా 5 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి పల్సర్ కాంట్రాక్ట్ బాట్. సో దీని యొక్క సైకిల్ వచ్చేసి ఆపరేషన్ సైకిల్ 7 డేస్ ఉంటుందండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $100. సో దీనికి డైలీ ఇంట్రెస్ట్ రేట్ అంటే రిటర్న్ రేట్ చూసుకున్నట్లయితే 0.3% నుంచి 0.6% వరకు రావడం జరుగుతుంది, అండ్ ఫ్లెక్సిబుల్ రిడెంప్షన్ అనేది సపోర్ట్ చేయదన్నమాట. సో 7 డేస్ కాంట్రాక్ట్ సైకిల్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు $100 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది మీరు పల్సర్ కాంట్రాక్ట్ బాట్ అనేది మీరు చూస్ చేసుకున్నట్లయితే 7 డేస్ వరకు ఈ $100 అనేది లాక్ అవుతుందండి. సో 7 డేస్ తర్వాత మీకు $100తో పాటు ఏదైతే డైలీ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో, రిటర్న్ రేట్ వస్తుందో, సో ఆ అమౌంట్ కూడా మీకు క్రెడిట్ అయిపోవడం జరుగుతుంది. అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టెల్లర్ ఆర్బిట్ కాంట్రాక్ట్ ఉంది కదా, సో ఇది మీరు తీసుకోవాలనుకున్నట్లయితే మినిమం $100 అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క ఆపరేషన్ సైకిల్ వచ్చేసి 30 డేస్ అండి. సో ఇక్కడ డైలీ మనకి 0.6% నుంచి 0.9% రిటర్న్స్ అనేది ఉంటుంది, అండ్ ఫ్లెక్సిబుల్ రిడమ్షన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ రిడమ్షన్ అనేది ఏంటి అనేది మనం తర్వాత చూద్దాము. సో థర్డ్ ప్రోడక్ట్ అనేది స్టెల్లర్ వార్టెక్స్ కాంట్రాక్ట్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఇది 90 డేస్ ఉంటుందండి. దీని యొక్క సైకిల్ ఇక్కడ 0.9% నుంచి 1.1% అయితే రిటర్న్స్ రావడం జరుగుతుంది డైలీ. నెబ్యులా కాంట్రాక్ట్ అనేది చూసుకున్నట్లయితే 180 డేస్ సైకిల్, ఇది 1.1% నుంచి 1.3% వరకు రిటర్న్స్ వస్తాయి. స్టెల్లర్ కోర్ అనేది మీరు చూసుకున్నట్లయితే 360 డేస్ కాంట్రాక్ట్ అండి. ఇది డైలీ 1.3% నుంచి 1.8% వరకు మీకు డైలీ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫ్లెక్సిబుల్ రిడెంప్షన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్కి తప్పితే రిమైనింగ్ 4 ప్రొడక్ట్స్కి కూడా మనకి సపోర్ట్ అవుతుందండి ఈ యొక్క ఫ్లెక్సిబుల్ రిడెంప్షన్ అనేది. సో ఫ్లెక్సిబుల్ రిడెంప్షన్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు, ఒకసారి చూడండి. ఒక పర్సన్ $10,000 అనేది నెబులా కాంట్రాక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఈ నెబులా కాంట్రాక్ట్ అనేది 180 డేస్ ఉంటుందండి. సో ఈ యొక్క కాంట్రాక్ట్ నుంచి మీరు ఎర్లీ రిడెంప్షన్ అనేది అప్ టు 50% ఫండ్స్ అనేవి మీరు రిడీమ్ చేసుకోవచ్చు. సో 180 డేస్ కాబట్టి మీకు 90 డేస్ కంటే ఎక్కువ అయిన తర్వాత ఒకవేళ మీరు 50% రిటర్న్ తీసుకోవాలనుకుంటే 50% మీరు రిడీమ్ చేసుకోవచ్చు అండి. సో $10,000 ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి $5,000 రిడీమ్ అయిపోతాయి. రిమైనింగ్ అమౌంట్ 50% ఏదైతే ఉందో అది టోటల్ 180 డేస్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క వ్యాలెట్కి వచ్చేయడం జరుగుతుంది. ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ యొక్క వ్యాలెట్కి అయితే వచ్చేస్తుంది. సో ఫ్లెక్సిబుల్ రిడెంప్షన్ యొక్క మీనింగ్ అయితే ఇదనమాట. 50% డేస్ తర్వాత అంటే కాంట్రాక్ట్ అనేది 50% కంప్లీట్ అయిన తర్వాత మీకు 50% ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేశారో అది విత్డ్రాల్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిడెంప్షన్ అండి. సో రిడెంప్షన్ ఎలిజిబుల్ కండిషన్ వచ్చేసి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ డ్యూరేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి, అప్పుడు మీరు అప్ టు 50% రిడెంప్షన్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. డీటెయిల్ రిడెంప్షన్ రూల్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి సో అప్ టు 50% ఆఫ్ టోటల్ షేర్స్ అనేది మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. సో మీరు విత్డ్రా పెట్టిన తర్వాత వితిన్ 24 to 48 అవర్స్లో మీకు క్రియేట్ అయిపోతుందండి. రిమైనింగ్ ఫండ్స్ అంటే 50% ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ సైకిల్ అనేది ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్రియేట్ అవుతుంది. అండ్ మీకు ఏవైతే ఎర్నింగ్స్ వస్తాయో ఇక్కడ అంటే మీకు డైలీ రిటర్న్స్ వస్తాయి కదా, ఆ రిటర్న్స్ ఏంటంటే మీకు ఎప్పుడైతే వ్యాలెట్లో $5 కంటే ఎక్కువ అమౌంట్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు విత్డ్రా పెట్టకపోయినా సరే మీ యొక్క వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట. అండ్ ఏదైతే ప్రాఫిట్స్ అనేవి మీకు వస్తున్నాయో అందులో 80% అనేది యూజర్కి రావడం జరుగుతుంది, రిమైనింగ్ 20% అనేది లూమెక్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళడం జరుగుతుంది. ఏఐ స్ట్రాటజీ రిడెంప్షన్ లాజిక్ అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఏఐ క్యాపిటల్ యూటిలైజేషన్ అండి. సో ఇక్కడ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫండ్స్ని లూమ్కోర్ ఏఐ ఇంజన్ వాళ్ళు
మనకి రియల్ టైం ఆర్బిట్రేజ్ స్ట్రాటజీస్తో ట్రేడ్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ లిక్విడిటీ క్యూ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి రిడెంప్షన్స్ అనేటివి ప్లేస్ అవుతాయో, విత్డ్రాల్స్ అనేటివి ప్లేస్ అవుతాయో అప్పుడు ఏఐ లిక్విడిటీ క్యూలోకి అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ యొక్క ఏఐ ఇంజిన్ అనేది కరెంట్ మార్కెట్ని బేస్ చేసుకొని సో దానికి సూటబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అది క్యూలో ఉన్న విత్డ్రాల్స్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిసైజ్ మ్యాచింగ్ అండ్ అలాగే డైవర్స్ యూజర్ నీడ్స్ అనేవి చూసుకున్నట్లయితే ఏం లేదండి, మనకి ఇప్పుడు ఫీచర్ డైమెన్షన్ అంటే లిక్విడిటీ, రిస్క్ లెవెల్, స్ట్రాటజీ క్యారెక్టరిస్టిక్స్, కోర్ అడ్వాంటేజెస్, సూటబుల్ ఫర్ పార్టిసిపెంట్స్ ఇలా కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పల్సర్ కాంట్రాక్ట్ బాట్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇది లిక్విడిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుందండి. ఎందుకంటే ఇది 7 days సైకిల్ మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు చాలామంది షార్ట్ టర్మ్ కావాలి అనుకునే వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. సో స్ట్రాటజీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ని బట్టి ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుందండి. కోర్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే మనకి ర్యాపిడ్ రీసైక్లింగ్ అనేది ఉంటుంది. సో మీకు 7 daysలో వస్తుంది, మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మళ్ళీ చేసేయచ్చు. ఇది షార్ట్ టర్మ్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అదే నెక్స్ట్ స్టెల్లర్ ఆర్బిట్ బాట్ది 30 days సైకిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ లిక్విడిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కోర్ అడ్వాంటేజెస్ కానీ లేకపోతే పార్టిసిపెంట్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే కొంచెం స్టేబుల్గా బ్యాలెన్స్డ్గా ఇన్కమ్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. సో ఈ విధంగా అక్కడ మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మొత్తం ప్రోస్ అండ్ కాన్స్ అనేటివి ఇక్కడ వీళ్ళు డిఫైన్ చేయడం జరిగిందండి. ఎర్నింగ్స్ క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్ అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఒక పర్సన్ కాంట్రాక్ట్ $10,000 పెట్టి 360 days కాంట్రాక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ డైలీ రిటర్న్ రేట్ వచ్చేసి మనకి 1.3% నుంచి 1.8% వరకు రావడం జరుగుతుంది. అదే మనం యాన్యువల్గా ఎస్టిమేట్ చేసుకున్నట్లయితే 110% నుంచి 520% వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇది కాంపౌండింగ్ వల్ల ఇంత ఎక్కువ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 360 day ఆపరేషన్ సైకిల్లో చూసుకున్నట్లయితే మన ప్రిన్సిపల్ $10,000 పెడతాం కాబట్టి అది లాస్ట్ 360 days కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎంత రిటర్న్స్ జనరేట్ చేయవచ్చు అంటే ఒకటి మనకి మినిమం $11,76,000 నుంచి $22,79,90,000 వరకు జనరేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనిటీ మేనేజ్మెంట్ ఎర్నింగ్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ మనకి టియర్స్ అయితే ఉన్నాయండి, V1, V2, V3, V4 అని చెప్పేసి టైర్స్ అయితే ఉన్నాయి. సో ఈ టైర్స్కి మీరు ఎలా ఎలిజిబుల్ అవుతారు ఏంటి చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ మీకు పర్సనల్ లిక్విడిటీ అంటే సెల్ఫ్గా మీరు $100 ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని మీ యొక్క టీమ్ ఏదైతే ఉందో వాళ్ళది $20,000 బిజినెస్ కంప్లీట్ అయితే మీరు V1 టైర్కి ఎలిజిబుల్ అవుతారండి. సో ఇక్కడ నుంచి మీకు క్వాంటమ్ మిక్సింగ్ ప్రాఫిట్ షేర్ రేషియో 10% వస్తుంది, ఏఐ క్వాంటైజేషన్ ప్రాఫిట్ షేర్ రేషియో 10% వస్తుంది, సేమ్ లెవెల్ బోనస్ 10% అనేది రావడం జరుగుతుంది. అదే మీరు V2 టైర్కి ఎలిజిబుల్ అయినట్లయితే ఇక్కడ క్వాంటమ్ మిక్సింగ్ నుంచి 20%, ఏఐ క్వాంటైజేషన్ నుంచి 20%, సేమ్ లెవెల్ నుంచి 10% వస్తుంది. సో ఈ విధంగా మనకు V3, V4, V5 సో ఇలాగ V8 వరకు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ V5 గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక కమ్యూనిటీ లీడర్ అనే వాళ్ళు $25,000 వరకు ప్యాసివ్ ఇన్కమ్ మంత్లీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఉంది. అలాగే యాన్యువల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే $300,000 అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే మనకి టీమ్ మేనేజ్మెంట్ ఎర్నింగ్స్, పర్సనల్ ఎర్నింగ్స్, సేమ్ లెవెల్ బోనస్ చూసుకోండి. సో ఈ త్రీ ఎర్నింగ్స్ అనేటివి క్యాలిక్యులేట్ చేసుకొని యాన్యువల్గా మనం $300,000 మినిమం అనేది ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తున్నారు. నెక్స్ట్ డైరెక్ట్ రిఫరల్ ఎర్నింగ్స్ అండి. సో మీకు వ్యాలిడ్ రిఫరల్ డైరెక్ట్గా ఒక రిఫరల్ ఉండి పర్సనల్ లిక్విడిటీ మీకు $100 ఉన్నట్లయితే మీకు ఫస్ట్ లెవెల్ అనేది అన్లాక్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మీకు క్వాంటమ్ మిక్సింగ్ ప్రాఫిట్ షేర్ రేషియో 20% అనేది రావడం జరుగుతుంది, ఏఐ క్వాంటిటేటివ్ నుంచి 20% వస్తుంది. మీకు 2 వ్యాలిడ్ రిఫరల్స్ ఉండి 500 సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లయితే $500 సెకండ్ లెవెల్ అనేది కూడా అన్లాక్ అవుతుంది. ఇక్కడ నుంచి క్వాంటమ్ నుంచి 15%, ఏఐ నుంచి 15% అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు 6 లెవెల్స్ వరకు ఉన్నాయండి. 6 లెవెల్స్ వరకు కూడా మీకు కండిషన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క లెవెల్కి కూడా మీరు ఒక్కొక్క డైరెక్ట్ రిఫరల్ అనేది చేయాలి అండ్ అలాగే మీ యొక్క సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. డైరెక్ట్ రిఫరల్ ఎర్నింగ్స్ ఎస్టిమేట్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే 4 వ్యాలిడ్ డైరెక్ట్ రిఫరల్స్తో ఒక ఎగ్జాంపుల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ జనరేషన్లో మీరు ఫస్ట్ లెవెల్లో 4 మెంబర్స్ని రిఫర్ చేశారు అండ్ ఒక్కొక్కళ్ళు $1,000 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. అండ్ సెకండ్ లెవెల్లో ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 మెంబర్స్ని రిఫర్ చేసినట్లయితే టోటల్గా 8 పీపుల్ అవుతారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు $800 ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు.
అండ్ ఈ యొక్క 8 మెంబర్స్ కూడా ఫర్ సపోజ్ యావరేజ్గా 1.5 రిఫరల్ అని చేసినట్లయితే 12 మెంబర్స్ అయితే అక్కడ వస్తారు. ఒక్కొక్కరు $500 ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం. అండ్ 4th జనరేషన్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క 12 మెంబర్స్ కూడా ఒక్కొక్కరిని జాయిన్ చేసినట్లయితే ఇంకొక 12 మెంబర్స్ అవుతారు 4th లెవెల్లో. వాళ్ళు ఒక్కొక్కరు $300 అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో టోటల్ టీమ్ యాసెట్స్ అంటే కింద జరిగిన ఈ 4 లెవెల్స్లో బిజినెస్ చూసుకున్నట్లయితే $20,000 ఉంటుందండి. సో టీమ్ నెట్వర్క్ డైలీ టోటల్ ఎర్నింగ్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే $16.44 పర్ డే అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డైలీ డైరెక్ట్ రిఫరల్ ఎర్నింగ్స్ చూసుకున్నట్లయితే $1.3 పర్ డే అనేది ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఎకోసిస్టమ్ ఫ్లై వీల్ అండ్ అలాగే వాల్యూ లూప్ అనేది చూసుకున్నట్లయితే యూజర్స్ ఇంజెక్ట్ క్యాపిటల్ అండి. సో ప్రతి ఒక్క యూజర్ కూడా బాట్ని ఇక్కడ పర్చేస్ చేయడం ద్వారా ఎకోసిస్టమ్ పూల్లో లిక్విడిటీ అనేది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్నింగ్స్ డ్రైవ్ బిహేవియర్. సో ప్రాఫిట్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా కమ్యూనిటీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. యాక్షన్స్ డ్రైవ్ గ్రోత్. సో ప్రమోషన్ ఎవరైతే చేస్తారో, న్యూ యూజర్స్ని ఎవరైతే తీసుకొస్తారో, సో దానివల్ల మనకి ఇక్కడ క్యాపిటల్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే మనకి గ్రోత్ అనేది కూడా బాగుంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎకోసిస్టమ్ జనరేట్స్ రిటర్న్ అండి. సో లూమ్ కోర్ ఏఐ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది క్యాపిటల్ని యూజ్ చేసుకొని ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది చేసి మనకి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. వాట్ ఎల్స్ డూ యూ గెయిన్ బియాండ్ వెల్త్. సో ఇప్పుడు దాకా మనం చూసిన రిఫరల్ ఇన్కమ్ ఇవన్నీ కాకుండా మనకి ఇంకా ఏమేమి బెనిఫిట్స్ వస్తాయంటే ఎర్లీ కాంట్రిబ్యూటర్ స్టేటస్ అండి. ఫస్ట్లో మనం చెప్పినట్టు ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. అండ్ అలాగే ఎక్స్క్లూజివ్ ఎన్ఎఫ్టీస్ అనేటివి బ్యాడ్జెస్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే డిఏఓ గవర్నెన్స్ రైట్స్ అండి. సో ఈ యొక్క కాన్సెప్ట్లో ఏవైనా సరే మీరు ఓటింగ్ అనేది కూడా చేయొచ్చు ఒక షేర్ హోల్డర్ లాగా. సో ఆ యొక్క రైట్స్ అనేటివి కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే టాప్ టియర్ నెట్వర్క్లో మీరైతే ఉంటారు. వేర్ ఆర్ వి హెడ్డింగ్ అనేది చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ phase 4, phase 5, phase 6 ఏంటి ప్లానింగ్ ఏంటి ఫ్యూచర్లో అవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. సో లూమ్ నెట్ యాజ్ ఏ సర్వీస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అండ్ అలాగే ఏఐ స్ట్రాటజీ మార్కెట్ ప్లేస్ని తీసుకురాబోతున్నారు. రియల్ వరల్డ్ యాసెట్ బ్రిడ్జ్ అనేది కూడా వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. సో ఓవరాల్గా లూమెక్స్ యొక్క కాన్సెప్ట్ అయితే ఇదండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కాన్సెప్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.